హాయ్ అండి, నమస్తే. నేను శ్రీలత. పోరంకిస్ కిచెన్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మన పోరంకిస్ కిచెన్లో మనం రసం పొడి ప్రిపేర్ చేసుకుందాం. చాలా ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకుందాం అండి. 1 ఇయర్ నిల్వ ఉంటుంది. మనం ఎప్పుడైనా రసం పెట్టుకున్నా, టమాటా చారు పెట్టుకున్నా, మిరియాల చారు కావాలనుకున్న ఈ ఒక్క పొడి చాలు. అంత అద్భుతమైన పొడి అనమాట ఇది. మరి ఎలా ప్రిపేర్ చేయాలనేది నేను చాలా డీటెయిల్డ్గా చెప్తాను. 1 ఇయర్ నిల్వ ఉంటుంది. 1 ఇయర్కి నేను చేసుకుంటున్నాను, కానీ 6 మంత్స్కి మించి రాదు ఇది. అంత బాగుంటుందన్నమాట ఈ పౌడరు. ఒకసారి మీరు ఇంట్లో ప్రిపేర్ చేసి పెట్టుకున్నారంటే మీ పిల్లలు, ఇంట్లో వాళ్ళందరూ కూడా పెద్దగా రసం పెట్టమని అడుగుతారండి. ఇదైతే నిజం. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. అంతకంటే ముందు నా వీడియోని కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే పోరంకిస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ లింక్ని మీకు తెలిసిన స్నేహితులకి, శ్రేయోభిలాషులకి సెండ్ చేయండి. వాళ్ళకి నచ్చితే వాళ్ళు కూడా ప్రిపేర్ చేసుకుంటారు. ఎందుకంటే అద్భుతమైన రసం పొడి ఇది. మంచి ఎయిర్ టైట్ కంటైనర్లో కనుక మీరు భద్రపరుచుకుని ఫ్రిడ్జ్లో కనుక పెట్టుకున్నారంటే 1 ఇయర్ ఖచ్చితంగా నిల్వ ఉంటుంది. నిజం ఇది. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. కరేపాకుని చెట్టు నుంచి తెంపిన తర్వాత బాగా 2-3 సార్లు వాటర్లో జాడించి ఇలా ఒక క్లాత్ పైన నీడలో ఆరబెట్టుకోవాలి తడిపోయే వరకు. రసం పొడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక్కసారి చూడండి. ధనియాలు 300 గ్రామ్స్, ఎండుమిర్చి 100 గ్రామ్స్, మిరియాలు 100 గ్రామ్స్, వెల్లుల్లి 100 గ్రామ్స్, కందిపప్పు 100 గ్రామ్స్, జీరా 50 గ్రామ్స్, మెంతులు 1 స్పూను, ఇంగువ 2 స్పూన్లు, పసుపు 1 స్పూను. ఇక్కడ నీడలో 1 గంట పాటు బాగా కడిగి ఆరబెట్టిన కరేపాకు 100 గ్రామ్స్. ఇవి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఈ రసం పొడికి అవసరం. ఇప్పుడైతే ఒక్కొక్కటి వేయించుకుందాం. ప్రతి ఒక్కటి వేయించుకోవాలన్నమాట. ఇందులో చక్కగా సిమ్లో పెట్టుకుని దోరగా వేయించుకుందాం రండి. అడుగు బాగా మందం ఉన్న కడాయి తీసుకొని ముందుగా ధనియాలను వేయించుకోవాలి. ఒక్కసారిగా సరిపోకపోతే 2 సార్లుగా వేయించుకోవాలి. ధనియాలు మాత్రం ఫస్ట్ ప్యాన్ వేడయ్యే వరకు ఫ్లేమ్ని హైలో ఉంచుకోవాలండి. ధనియాలు వేసిన తర్వాత సిమ్లోకి టర్న్ చేసేసుకొని చక్కగా స్లోగా దగ్గరే ఉండి గరిటెతో కలుపుకుంటూ వేయించుకోవాలన్నమాట. దోరగా వేయించుకోవాలి. మంచి సువాసన బయటికి రావాలన్నమాట. అప్పటి వరకు ధనియాలను వేయించుకోవాలి. ఈ రెసిపీ ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఓపిక చాలా అవసరం అండి. ఇది 1 ఇయర్ మనం నిల్వ పెట్టుకోవాలి కదా. ధనియాలు ఏమాత్రం మాడిపోయినా రసం పొడి టేస్టే మారిపోతుంది. మెయిన్ ఇంగ్రీడియంట్ ధనియాలు కాబట్టి చాలా జాగ్రత్తగా వేయించుకోవాలి. 4 నుంచి 5 నిమిషాల పాటు నాకు టైం పట్టిందండి. కలర్ అయితే చక్కగా చేంజ్ అయింది చూడండి. మంచి స్మెల్ అయితే నాకు తెలుస్తుంది. కిచెన్ అంతా గుమగుమలాడే స్మెల్ వస్తుంది. అలా వేయించుకోవాలన్నమాట. ఇప్పుడు వీటిని వేరే బౌల్లోకి తీసుకొని మెంతులు వేయించుకోవాలి. మెంతులు కూడా అంతేనండి, దోరగా చక్కగా టైం పడుతుంది. మెంతులకు కూడా కాస్త ఓపికగా వేయించుకోవాలి. ఇవి ఒక 2 నిమిషాల పాటు వేగిన తర్వాత నేను కందిపప్పు కూడా ఇప్పుడే యాడ్ చేసేస్తున్నాను. వీటిలో కలిపేసుకొని కందిపప్పు కూడా వేయించేసుకోవచ్చు. చూడండి, కందిపప్పు కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు వీటిని చక్కగా దోరగా వేయించుకోవాలి. ఒక 2-3 నిమిషాల పాటు వేస్తే సరిపోతుంది. కందిపప్పు కూడా లోపల వరకు వేగాలి కాబట్టి సిమ్లోనే వేయించుకోవాలి. చూడండి, కలర్ చక్కగా చేంజ్ అయింది. మంచి స్మెల్ వస్తుంది. మెంతులు, కందిపప్పు వేగిన స్మెల్. వీటిని కూడా తీసేసుకొని ఇప్పుడు మిరియాలు వేస్తున్నాను. మిరియాలు ఎక్కువ టైం వేగాల్సిన అవసరం లేదు. ఒక 2 నిమిషాల పాటు వేగనిచ్చి దీనిలోనే జీలకర్ర కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఎందుకంటే జీలకర్ర కూడా ఎక్కువ వేగే పని లేదండి. లైట్గా వేగితే సరిపోతుంది. ఈ మిరియాల్లో నుంచి వచ్చే వేడితోనే వేగిపోతుంది అనమాట జీలకర్ర. అందుకని ఇంకొక నిమిషం పాటు ఈ జీలకర్ర వేయించుకొని జీలకర్ర కూడా పక్కకు పెట్టేస్తున్నాను నేను. ఇందాక వేయించిన దినుసుల్లోనే వేసేసుకోవచ్చు. కరేపాకులో తడంతా పోయిన తర్వాత కరేపాకు కూడా వేయించేసుకోవాలి. ఎక్కువ టైం పట్టదండి కరేపాకు వేగడానికి, ఎందుకంటే మనం ఆల్రెడీ నీడలో పెట్టాం కాబట్టి. ఇప్పుడు చూడండి, చక్కగా వేగిపోయింది కరేపాకు. దీన్ని తీసి పక్కకు వేసుకొని ఎండుమిర్చి కూడా వేయించేసుకుందాం. ఎండుమిర్చి కూడా అంతేనండి, సిమ్లో పెట్టుకుని జాగ్రత్తగా వేయించుకోవాలి. లేదంటే కనుక మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ప్యాన్ చాలా వేడి మీద ఉంటుంది కదా. సిమ్లోనే ఉంచుకొని జాగ్రత్తగా కలుపుకుంటూ దగ్గరే ఉండి వేయించుకోవాలి. ఇప్పుడు చూడండి, వేగిపోయాయి కదా. వీటిని కూడా పక్కకు తీసి పెట్టేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా చల్లారిపోవాలన్నమాట. పూర్తిగా చల్లారే వరకు మనం వెయిట్ చేయాలి. ఇప్పుడు చూడండి, శొంఠి నేను 3
ఇంచుల సొంటి తీసుకున్నాను. ఇది ఈ రసం పొడికి డిఫరెంట్ టేస్ట్ని యాడ్ చేస్తుంది. హెల్త్కి చాలా మంచిది. కఫం, కోల్డ్ ఇలాంటివన్నీ కొట్టేస్తుంది అనమాట. ఈ రసం పొడిలో ఖచ్చితంగా వేసుకోవాల్సిన ఇంగ్రీడియంట్ ఇది. దీన్ని కూడా లైట్గా ఇలా వేయించుకోవాలి. ఒక 2-3 నిమిషాలు వేయించుకున్నాక చూడండి చక్కగా వేగిపోయింది. ఇప్పుడు అన్నీ రెడీ అయిపోయి అన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత ఎక్కడ తడి లేని మిక్సర్ జార్ తీసుకోవాలి. మిక్సర్ జార్ని బాగా వాష్ చేసిన తర్వాత ఎండలో పెట్టుకోవాలి. తడి లేకుండా చూసుకోవాలి. అన్నీ కూడా చక్కగా చల్లారిపోయాయి చూడండి. వీటన్నిటినీ కూడా కొంచెం కొంచెం వేసుకుంటూ మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు చూడండి నేను కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్సర్ జార్లో పౌడర్ లాగా చేసి వేసేస్తున్నాను. ఒక బౌల్లో పొడిగా ఉన్న ఒక గాజు బౌల్లో వేసుకుంటున్నాను నేను. మీ దగ్గర ఏది ఉంటే దానిలో వేసుకోండి. దీనిలోకి నేను పసుపు కూడా యాడ్ చేస్తాను, ఇంగువ కూడా యాడ్ చేస్తాను. ఇప్పుడు ఒకసారి బాగా గరిటతో కలుపుకోవాలి. ఈ పౌడర్లోకి ఈ పసుపు ఇంగువ కలిసేలాగా కలుపుకోవాలి. లేదంటే మీరు మిక్సీ పట్టేటప్పుడే పసుపు ఇంగువ కూడా వేసుకొని పట్టేసుకోండి. నేను మీకు చూపించటం కోసం ఇలా విడిగా వేశాను. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ మిక్సర్ జార్ తీసుకొని 2-3 గరిటెల ఈ రసం పౌడర్ని మిక్సర్ జార్లో వేసుకొని, వెల్లుల్లి మిగిలిపోయాయి కదండి, వాటిని కూడా పట్టాలి కదా, వెల్లుల్లి కూడా ఇందులో వేసేసుకోండి. ఇప్పుడు వేసేసుకొని పొట్టు తీయాల్సిన అవసరం లేదు. వెల్లుల్లి చక్కగా వేసేసుకొని పైన మళ్ళీ కావాలంటే కొంచెం పౌడర్ యాడ్ చేసుకోండి. లేదంటే ఇలాగే పల్స్ తిప్పుకోండి. చూడండి ఇప్పుడు ఇలా వస్తుంది పౌడరు. ఇప్పుడు దీన్ని బాగా ఈ పౌడర్లో కలిపేయాలి. ఎక్కడ తడి లేని చేయి పెట్టి కలుపుకుంటూ చక్కగా ఈ పౌడర్ని మెత్తగా పౌడర్ అయ్యేలాగా చేసుకోవాలి. ఈ వెల్లుల్లి అంతా కూడా దీనిలో కలిసిపోవాలన్నమాట. ఆ విధంగా ఓపికగా ఒక 2-3 నిమిషాల పాటు కలుపుకున్నారనుకోండి, కమ్మని రసం పొడి రెడీ అయిపోతుంది. దీన్ని మీరు మంచి ఎయిర్టైట్ బాక్స్లో కనుక పెట్టుకుంటే, గాజు సీసా కానీ లేదా టప్పర్వేర్ది కానీ కొంచెం స్ట్రాంగ్ ప్లాస్టిక్ ఉన్నదాన్ని కానీ తీసుకుని పెట్టుకోండి. గ్లాస్ జార్ అయితే బెటర్. చూడండి పౌడర్ అయితే రెడీ అయిపోయింది. ఇదే రసం పొడి అండి. 1 ఇయర్ నిల్వ ఉంటుంది. మీకు నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు చూడండి నేను టమాటా చారు పెట్టాను. దానిలోకి 2 స్పూన్ల రసం పొడి వేసుకుంటున్నాను. మనం 4 ఉన్న ఫ్యామిలీలో రసం పెట్టుకోవాలనుకున్నప్పుడు 2 స్పూన్ల వరకు ఈ పౌడర్ వేసుకొని ఫైనల్లో మనం తాలింపంతా వేసేసిన తర్వాత ఫైనల్లో ఈ రసం పొడి వేసుకుని మరొక 2 నిమిషాల పాటు బాగా మరిగించుకుంటే కమ్మని నోరూరించే సువాసన భరితమైన రసం రెడీ అయిపోతుంది. ఈ ఒక్క పౌడర్ మీ దగ్గర ఉందనుకోండి, చింతపండు చారు పెట్టుకోవచ్చు, టమాటా చారు పెట్టుకోవచ్చు, మిరియాల చారు పెట్టుకోవచ్చు. ఎటువంటి చారు పెట్టుకున్నా కూడా క్వాంటిటీని బట్టి, మనుషుల్ని బట్టి 2 స్పూన్లు కానీ 3 స్పూన్లు కానీ ఈ పౌడర్ యాడ్ చేసుకున్నారనుకోండి, ఎంతో రుచికరమైన రసాన్ని మనం ఎంజాయ్ చేయొచ్చు అనమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఇది కేవలం వేసవికాలంలో మాత్రమే చేసుకోగలం. నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ప్రతిదీ గంట సేపు ఎండలో పెట్టి నేను ప్రిపేర్ చేశాను. మీరు కూడా అలాగే చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.